జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి శ్రీరామనవమి రోజున ఇంట్లోనే రాముల వారికి పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా ఈరోజు తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది, ఇంకా అభిజిత్ ముహూర్తం ఏంటిది, ఈ రోజున పాటించవలసిన నియమాలు ఏంటిది, స్వామివారికి సమర్పించవలసిన నైవేద్యాలు ఏంటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అండి. ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో ఉందనిపిస్తుంది. శ్రీరామనవమి అంటేనే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది, మనం పల్లెటూరులో అలా ఉన్నప్పుడు తాటాకు పందిర్లు వేసి సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తారండి. 10 రోజుల ముందు నుండే ఈ కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏ లైన్ చూసినా మనకి తాటాకు పందిర్లు వేసి రాముల వారికి సీతమ్మ వారికి ఇద్దరికి వివాహం జరిపించడము, వడపప్పు పానకం అనేది ప్రతి వచ్చిన వాళ్ళందరికీ నైవేద్యం అయితే ఇస్తారండి. త్రేతాయుగంలో అయోధ్యరాజు దశరథుడు మరి రాణి కౌసల్యకు శ్రీరాముడు జన్మించిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ రోజున శ్రీరాముని జన్మదినంగా అయితే జరుపుకుంటామండి. శ్రీరాముని వివాహము పట్టాభిషేకం కూడా ఈ రోజునే జరిగిందని అంటూ ఉంటారు. మన పురాణాల్లో అయితే ఉందండి. విష్ణువు యొక్క 7వ అవతారమే శ్రీరాముని అవతారం అండి. రావణ రాజు పాలనను అంతం చేయడానికి విష్ణువు భూమిపైకి తీసుకున్న అవతారమే శ్రీరాముని అవతారము. ఈ రోజున శ్రీరాముని జన్మదినముగా అయితే జరుపుకుంటామండి. ఈ రోజున ప్రతి దేవాలయంలోని సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తారు. రామనవమి పండుగన చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున వస్తుందండి. నవమి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 12:25 ప్రారంభమయ్యి మళ్ళీ 2025 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 11:34 వరకైతే మనకి నవమి తిథి ఉందండి. ఉదయం తిథి ప్రకారం మన 2025 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి పండుగగా జరుపుకోవాలి. ఈరోజే రాముల వారికి పూజ అనేది నిర్వహించుకోవాలండి. రాముల వారు అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం వేళల్లో జన్మించారని అంటారు. అయితే ఈ రోజున అభిజిత్ ముహూర్తం వచ్చి ఉదయం 11:40 నుండి 12:28 వరకు అండి. పూజ కళ్యాణం మనం నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చి ఉదయం 10:30 నుండి 12:28 లోపు అయితే మనం స్వామివారికి పూజ కళ్యాణం అయితే నిర్వహించుకోవచ్చు. ఒకవేళ జాబ్ చేస్తా ఆ సమయం కుదరని వాళ్ళు తెల్లవారుజామున 4:23 నుండి 9:09 లోపు అయితే చేసుకోవచ్చండి. శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకం ఆ రోజు జరిగాయని అంటారండి. అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తులు ఎంతో నమ్మకంగా ఉంటారండి. ఇంకెందుకండి ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎలా చేయాలో ఈ పూజ ఇదంతానని. దీనికోసం ఏంటంటే మనం పూజ గదిలోనే పూజను చేసుకోవచ్చండి, లేదా సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అండి. శ్రీరామనవమి రోజు మీ ఇంట్లోనే ఈ ఆచారాలు పాటిస్తూ పూజ చేసుకుంటే శ్రీరాముని ఆశీస్సులు సుఖ సంతోషాలు కలుగుతాయండి. ఇంకెందుకు, శ్రీరామనవమి రోజు బ్రహ్మముహూర్తాలను నిద్రలేచి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకోవాలండి. తలస్నానం చేసి ఇంటి ముందు అందమైన రంగులతో ముగ్గులు అనేది వేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలండి. కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలండి. ఈ పూజను మనం పూజ మందిరంలోనే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు అండి. శ్రీరామనవమి రోజు పీఠం ఏర్పాటు చేసుకొని అయితే చేసుకోవచ్చు. శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది. జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోతాయండి. అన్ని బాధల నుండి విముక్తి పొందుతారండి. చాలు. బియ్యపిండితో ముగ్గు వేసి దానిపై మీద ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి. శ్రీరామునికి పంచామృతాలతో అభిషేకం చేయాలండి. నా దగ్గర అయితే రాముల వారి విగ్రహాలు అయితే ఏమీ లేవు, అందుకే నేను అభిషేకం అయితే ఏం చేసుకోవట్లేదండి. పూజ అయితే చేసుకుంటున్నాను. తర్వాత
షోడోపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. నేను ఇక్కడ పిండితో చేసిన 9 దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అండి. మనం ముందుగా గణపతికి పూజ చేసుకొని గణపతికి నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించుకోవాలి. తర్వాత నేను పిండితో చేసిన 9 దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అండి. అంటే వసంత నవరాత్రి అనేది ఉగాది నుండి స్టార్ట్ అయ్యి 9 రోజులని జరుగుతుంది కదండి. ఈ 9 రోజులు ఎవరైతే పూజ చేసుకోలేదో వసంత నవరాత్రి అవన్నీ కలిపి ఇవాళ మనం 9 దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి. నేను ఇక్కడ తమలపాకులు తీసుకొని ఒక 9 తమలపాకులు తీసుకొని వాటిపైన గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నా అండి. వాటిపైన పిండితో చేసిన దీపాలను అయితే పెట్టుకుంటున్నా అండి. ఇవాళ ఆ పిండితో చేసిన దీపాలను వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి. ఇక్కడ దీపాల మీద శ్రీరామ అని రాసుకున్నా అండి. ఈ పిండి దీపాలు ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టండి, ఒకసారి దాన్ని విజిట్ చేయండి. ఇవాళ రామచరిత మానస్, సుందరకాండ వంటి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం లభిస్తుందండి. నేను ఇలా పిండి దీపాలను అయితే పెట్టుకున్నాను అండి. 9 పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె వేసుకొని ఒత్తులన్నీ వేసుకొని ఏకహారతో కానీ లేదా అగరబత్తులతో కానీ ఈ దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి. ఇదిగోండి నేను ఇక్కడ 9 దీపాలు అయితే చేసుకున్నాను. ఈ దీపాలు ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో అయితే చేశానండి ఒకటి, మీకు ఆ వీడియో కూడా పెడతాను, లేదా ఆల్రెడీ ఛానల్లో వీడియో అయితే ఉందండి, ఒకసారి విజిట్ చేయండి ఎలా చేసుకోవాలనేది. ఇవాళ నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పించాలండి. పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు, విసినికర్ర, తాంబూలం, నూతన వస్త్రాలను దానం అనేది చేయాలండి. శ్రీరామనవమి రోజు రామాయణం చదవడం లేదా వినడం చేస్తే మంచి జరుగుతుందంటారు. దేవుడిగా కాకుండా మానవ అవతారంలో మనుషులు పడే కష్టాలు అనుభవించారండి. మానవుడు ఎలా జీవించాలో చూపించారు ఆ రామయ్య తండ్రి. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించి ఒక వ్యక్తి ఎలా జీవించాలి, మాటకి ఎలా కట్టుబడాలి, తల్లిదండ్రులకి ఎటువంటి గౌరవం ఇవ్వాలి అనేవి శ్రీరాముడిని చూసి నేర్చుకోవాలని పెద్దలు చెప్తారండి. అందుకే శ్రీరాముడిని సకల గుణాభిరాముడు అంటారండి. ఇలా నేను దీపాలన్నిటిని అయితే వెలిగించుకున్నానండి. అసలు శ్రీరామనవమి రోజు వడపప్పు పానకం ఎందుకు పెడతారో తెలుసా అండి? ఆ రోజు ఇవి ప్రసాదంగా పెట్టడం వెనుక మంచి కారణం అయితే ఉందండి. వేసవి సమయంలో శరీరం వేడి వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం బెల్లంతో చేసిన పానకం ప్రసాదంగా పెడతారని, దీన్ని తాగడం వల్ల అనారోగ్యం సమస్యలు తొలగిపోతాయి, దీర్ఘాయువు లభిస్తుంది, ఎండవేడి తగలకుండా శరీరం వడదెబ్బకు గురికాకుండా ఉండడం కోసం పెసరపప్పు పానకంతో కలిపి ప్రసాదంగా పంచిపెడతారండి. ఇవి 2 తీసుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులను శరీరం తట్టుకోగలుగుతుంది. అందుకే వీటిని ప్రసాదంగా పెడతారండి. ఆ రోజు కూడా ప్రతి ఒక్కరూ ఇంట్లో స్వామివారికి ప్రసాదంగా వడపప్పు పానకం అనేది ప్రసాదంగా సమర్పించి అది ఇంట్లో అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారండి. ఎన్నో సద్గుణాలు కలిగిన శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శప్రాయం అండి. ఏకపత్ని వ్రతుడిగా సాగించిన ఆయన జీవితం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాము. ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల నవమి రోజు ఈ శ్రీరామనవమి అనేది జరుపుకుంటామండి. రామ అనే ఈ 2 అక్షరాలు ఎంతో శక్తివంతమైన మంత్రాలు. శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయండి. ఈరోజు మనం శ్రీరామ ఎంత జపిస్తే అంత మంచిదండి. శ్రీరామ అనే 3 సార్లు జపించడం వల్ల విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. కష్టాలు ఉన్నప్పుడు, కఠినమైన సవాలు ఎదుర్కోవాల్సి ఉన్నప్పుడు శ్రీరామ అనే మంత్రం జపించడం అన్నిటికీ పరిష్కారమని పండితులు చెప్తున్నారండి. 7 కోట్ల మంత్రాలలో అత్యంత శక్తివంతమైన మంత్రం రామ అని మన సంస్కృతిలో పేర్కొన్నారండి. అందుకే ఈరోజు మనం ఆ రాముల వారిని ఎంత తలుచుకుంటే అంత మంచిదండి.
ఒకరోజు నారదుడితో వాల్మీకి మహర్షి నిత్య సత్యం పలికేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు, చేసిన మేలును మరవకుండా కృతజ్ఞత భావంతో ఉండేవాడు ఈ లోకంలో ఎవరున్నారని అడిగాడంటండి. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ నారదుడు చెప్పిన ఒకే ఒక సమాధానం శ్రీరామచంద్రమూర్తి అని చెప్పారంటండి. అంతటి మహనీయుడండి శ్రీరామచంద్రమూర్తి. నేను ఇవాళ ప్రసాదంగా స్వామివారికి వడపప్పు పానకం అయితే సమర్పించండి. తర్వాత మనం నారికేలు అంటే కొబ్బరికాయని స్వామివారికి సమర్పించుకొని కర్పూర హారతితో ఈ పూజనైతే ముగించుకోవాలండి. నేను ఇక్కడ స్వామివారికి పూలతో ఆ శ్రీరామ శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తా పూజ అయితే చేసుకున్నా అండి. ఈరోజు ప్రతి ఇంట్లో ఆ రామాయణం అయితే వింటూ ఉంటారండి. మా ఇంట్లో అయితే ఎవ్రీ ఇయర్ రోజు రామాయణం వింటూ ఉంటారు. అందరికీ ఆ శ్రీరాముని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉంటా అండి, బాయ్ బాయ్. జై శ్రీరామ్.